వనస్థలిపురం అనే గ్రామంలో వెంకటాచలం అనే రైతు ఉండేవాడు. అతనికి సూరయ్య, రామయ్య, సిమ్మయ్య అని 3 కొడుకులు ఉన్నారు. సూరయ్య, రామయ్య ఇద్దరూ చాలా చురుకైనవారు, తెలివైనవారు. సిమ్మయ్య చాలా అమాయకుడు. తండ్రి వెంకటాచలం చేస్తున్న దాన ధర్మాలు చూసి పెద్ద కొడుకు సూరయ్య, ఎందుకు నాన్న నువ్విలా అందరికీ దాన ధర్మాలు చేస్తావు? అవును నాన్న, నువ్విలా ఇచ్చుకుంటూ పోతే చివరికి మాకు ఏం మిగులుతుంది? నాయనలారా, మనకు ఉన్న దాంట్లోనే నేను నలుగురికి పంచుతున్నాను. భూమి మీద పంట ప్రతి సంవత్సరము వస్తుంది. అలాగే మనం చేసిన దాన ధర్మాలు మనకి రెట్టింపు పుణ్యాన్నిస్తాయి. నేనున్నా లేకున్నా మీరు నలుగురికి సాయపడడం మానకండి. సిమ్మయ్య మాత్రం అంతా విని మౌనంగా ఉండేవాడు. సూరయ్య, రామయ్యలు ఇద్దరూ తాము చెయ్యవలసిన పనులైన పశువుల కొట్టం శుభ్రపరచడం, పశువుల్ని కడగడం, కావడితో నీళ్లు తేవడం లాంటి కష్టమైన పనులన్నీ తమ్ముడు సిమ్మయ్యతో చెప్పి చేయించేవారు. సిమ్మయ్య కూడా ఏమీ ఎదురు చెప్పకుండా అన్నలు చెప్పిన పనులన్నీ చేసేవాడు. పొలంలో పని చేయడానికి వెళ్తే సూరయ్య, రామయ్యలు పొలం గట్టు మీద కూర్చుని సీమయ్యతో మండుటెండలో కలుపు తీయించేవారు. మామిడికాయల సీజన్లో కూలీలను పెట్టకుండా తమ్ముడు సిమ్మయ్యను కాయలు కోయించేవారు. ఎంత కష్టమైన పనైనా సిమ్మయ్య నోరు విప్పేవాడు కాదు. కొద్ది రోజులకు తండ్రి వెంకటాచలం జబ్బుతో మంచాన పడ్డాడు. ఎన్ని మందులు వాడినా అతని వ్యాధి ఏమిటో అంతు చిక్కలేదు. ఒకరోజు వైద్యుడు రామయ్య, సూరయ్యలను పక్కకు పిలిచి, వైద్యుడిగా నేనిలా చెప్పకూడదు, కానీ మీ తండ్రి గారి జబ్బేమిటో అంతు చిక్కడం లేదు. ఎన్ని మందులు వాడినా ఫలితం కనిపించడం లేదు. ఆయన ఇక ఎక్కువ రోజులు బ్రతకరు. ఈ మాటలు సూచాయగా విన్న తండ్రి వెంకటాచలం సూరయ్య, రామయ్య, సిమ్మయ్యలను పిలిచి, నాయనలారా, వైద్యుడే చెప్పనవసరం లేదు. నేను ఎక్కువ రోజులు బ్రతకనని నాకే తెలుస్తున్నది. నా అనంతరం మీ ముగ్గురు ఉమ్మడిగా ఉండి మంచి ప్రవర్తనతో బ్రతకండి. అలా ఇష్టం లేని పక్షంలో ఆస్తిని 3 భాగాలుగా చేసుకొని ముగ్గురు ఎవరి మట్టుకు వారు ఉండండి. ఇదిగో నా వద్ద కూడబెట్టిన ధనం 300 వరహాలు. ముగ్గురికి తలో 100 వరహాలు ఇస్తున్నాను అని ముగ్గురికి 3 మూటలు ఇచ్చాడు. ఆ తరువాత 2 రోజులకే వెంకటాచలం మరణించాడు. తరువాత సూరయ్య, రామయ్యలు కూడబలుక్కుని పొలంలో బాగా పండే పంట భూమిని తమ వాటాగా తీసుకుని రాళ్ళు, తుప్పలు ఉన్న బంజరు భూమిని తమ్ముడు సిమ్మయ్యకు వాటాగా ఇచ్చి, ఇదిగో ఈ భూమిని పండించుకొని తింటావో పస్తులే ఉంటావో నీ ఇష్టం. ఇల్లు కూడా మా ఇద్దరి వాటా. ఈ గొడ్ల చావిడే నీ వాటా అని సిమ్మయ్యని గొడ్ల చావడిలోకి పంపించేశారు. అమాయకుడైన సిమ్మయ్య ఏమీ మాట్లాడలేదు. రోజూ తన వాటాగా వచ్చిన బంజరు భూమికి వెళ్ళి పార, గుణపంతో రాళ్ళని, తుప్పలని కొడుతూ బీడును బాగుచేయడం ప్రారంభించాడు. సూరయ్య, రామయ్యలు ఇద్దరూ మంచి అమ్మాయిలను చూసి పెండ్లి చేసుకుని విలాసంగా గడపసాగారు. సిమ్మయ్య మాత్రం తన బంజరు భూమిని చదును చేయడానికి తిండి నీళ్లు లేకుండా కష్టపడసాగాడు. సిమ్మయ్య పరిస్థితి చూసిన పక్కింటిలోని పార్వతి అనే అమ్మాయి సిమ్మయ్యకు అన్నం పెట్టి, సిమ్మయ్య, నీ అన్నలు కావాలని నిన్ను మోసం చేశారు. విషయం గ్రామాధికారికి చెప్పు, ఆయన న్యాయం చేస్తారు అంది. అందుకు సిమ్మయ్య, పోనీలే పార్వతి, ఎవరి పాపం వారిది. కష్టపడుతున్నందుకు నాకు ఏదో రోజు ఫలితం దక్కకపోదు. పార్వతి అతనికి ప్రతిరోజు బంజరులోకి అన్నం, నీళ్లు తీసుకువెళ్ళి ఇచ్చేది. సిమ్మయ్య అనుకున్నట్టుగానే అతని కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. ఒకరోజు అతను పెద్ద బండరాయిని గుణపంతో పెకిలించగానే
క్రిందన ఒక బంగారు బిందె నిండా బంగారు నాణాలు దొరికాయి. బంగారు నిధి దొరికినందుకు సిమ్మయ్య, పార్వతి కూడా సంతోషించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సూరయ్య, రామయ్యలు ఆ బంగారు నాణాలలో మాకు వాటా వస్తుందంటూ గ్రామ పెద్ద వద్దకు వెళ్లారు. విషయం అంతా తెలుసుకుని గ్రామ పెద్ద ఇలా తీర్పు చెప్పాడు. అమాయకుడైన మీ తమ్ముణ్ణి మోసం చేయాలని మీరు పంట పొలాలని మీ వాటాగా తీసుకొని బంజరు భూమి అతనికిచ్చారు. మంచి ఇల్లు మీరు ఉంచుకొని గొడ్ల చావిడి అతనికిచ్చారు. ఆ రోజు అతను నా వద్దకొచ్చి ఫిర్యాదు చేయలేదు కదా. తను ప్రాప్తం అంతే అని కష్టపడ్డాడు. అతని కష్టానికి తగిన ఫలితం ఆ దేవుడిచ్చాడు. ఆ నిధి అతని ఒక్కడికే సొంతమవుతుంది. సిమ్మయ్య సంతోషంగా పార్వతిని పెళ్లి చేసుకుని తన గొడ్ల చావిడిలోనే మంచి ఇల్లు కట్టుకుని బంజరు భూమిని పంట భూమిగా మార్చుకుని కలకాలం సుఖంగా జీవించాడు. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. గురునాథపురం అనే గ్రామంలో గున్నయ్య, చిన్నయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు. చిన్నయ్య 15 ఎకరాల వ్యవసాయం ఉన్న ఆసామి. గున్నయ్య కేవలం 5 ఎకరాల పొలం మాత్రమే ఉన్న ఆసామి. అయితే ఆర్థికమైన వ్యత్యాసాలు, తారతమ్యాలు లేకుండా గున్నయ్య, చిన్నయ్య ఇద్దరూ మంచి స్నేహితులు. ఊరిలోని ఒకరిద్దరు పెద్దలు 2-3 సందర్భాలలో చిన్నయ్యతో ఇలా అన్నారు. నీవు చూస్తే వ్యవసాయంలోనూ ఆస్తిపాస్తుల్లోనూ ఒక స్థాయిలో ఉన్నావు. నీకన్నా ఆస్తిలోనూ అంతస్తులోనూ తక్కువ స్థాయి వాడైన గున్నయ్యతో నీకు స్నేహం ఏంటి? వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలి అన్నట్టు స్నేహానికి కూడా స్థాయికి తగ్గవాడు ఉండాలి. అయ్యా, అతను నా ఇంటి పొరుగునే ఉంటున్నాడు. పైగా మంచి మనసున్న మనిషి. అతనితో స్నేహం వలన నాకెలాంటి ఇబ్బంది కలగలేదు. ఇక ఆస్తులు అంతస్తులు అంటారా, అవి మనం వచ్చినప్పుడు మనతో రాలేదు, మనం పోయేటప్పుడు మన వెంట రావు. అప్పుడు వారి స్నేహం గురించి మాట్లాడుకునే వ్యక్తులు కందకు లేని దురద కత్తిపీటకెందుకు అని గమ్మున వెళ్ళిపోయేవారు. గున్నయ్యకు ఎంత సంపాదన వచ్చినా నిలబడేది కాదు. చిన్నయ్య మాత్రం దుబారా ఖర్చులు లేకుండా చాలా పొదుపు చేస్తూ ఎప్పటికప్పుడు పంటలో వచ్చే డబ్బులో కొంత మిగిల్చి భార్యకు ఇచ్చి, చూడు శ్యామల, మన దగ్గర రూపాయి ఉన్నంతవరకే మన విలువ. అందుచేత నీ తరపు బంధువులు వచ్చినా నా తరపు బంధువులు వచ్చినా ధన సహాయం అడిగితే లేదని చెప్పు. రూపాయిని పాపాయిలా కాపాడితేనే అది మనల్ని కాపాడుతుందని తెలుసుకో. శ్యామల కూడా అలాగే అని భర్త ఇచ్చిన డబ్బుతో పాటు తను ఇంటి అవసరాలకు ఖర్చు పెట్టే డబ్బులో కూడా కొంత జాగ్రత్త పెట్టి పొదుపు చేసేది. గున్నయ్య అతని భార్య గిరిజల దుబారాతనం వలన 15 ఎకరాల పొలంలో 10 ఎకరాలు అమ్మేయవలసిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ విషయం తెలిసిన చిన్నయ్య ఆ ఊరి గ్రామాధికారి వద్దకు వెళ్ళి, అయ్యా, గున్నయ్య పొలం ఎవరికో అమ్మకానికి పోవడం నాకిష్టం లేదు. అలాగని నేను కొనుక్కుంటాను అంటే గున్నయ్య నాకు మంచి స్నేహితుడు కాబట్టి నాకు అమ్మగానికి ఇష్టపడడు. అందుచేత మీరే గున్నయ్య పొలాన్ని కొంటున్నట్టుగా మీ పేరున కొని పత్రాలు మీ దగ్గరే ఉంచండి. అందుకు అవసరమైన డబ్బును నేనిస్తాను. గున్నయ్య 10 ఎకరాలు అమ్మిన డబ్బుతో అప్పులన్నీ తీర్చాడు. అయినా అతని పరిస్థితి మెరుగుపడలేదు. పుండు మీద కారం చల్లినట్టు ఆ సంవత్సరం తుఫాను వచ్చి మిగిలిన 5 ఎకరాలలోని పంట కూడా నాశనం చేసింది. పంట కూడా నాశనం కావడంతో గున్నయ్య మంచాన పడ్డాడు. ఎంతో గొప్పగా బ్రతికి అలా దిగజారడం గున్నయ్యకు
చాలా మానసిక వేదన కలిగించి భార్య గిరిజను పిలిచి, గిరిజ, ఒకప్పుడు మన దగ్గర పుష్కలంగా డబ్బు ఉన్నప్పుడు తిని వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మన కష్టకాలంలో తొంగి చూడడానికి కూడా రాలేదు. ఇక మనం బ్రతకడం దండగా. ఇంతవరకు నా స్నేహితుడు చిన్నయ్యను ఎన్నడూ ₹1 కూడా అడగలేదు. ఊరంతా అతన్ని పిసినారి అన్నా అతను సహృదయుడు. మనిద్దరం చనిపోవడానికి అవసరమైన పురుగుల మందు కొనుక్కోవడానికి సరిపడే ₹10 అతన్ని అడిగి తీసుకురా. అయితే ఈ మాటలన్నీ గున్నయ్యని పరామర్శించాలని అతని ఇంటికి వెళ్ళిన చిన్నయ్య భార్య శ్యామల గుమ్మం బయటే నిలబడి విని వెంటనే వెనక్కి వచ్చి భర్త చిన్నయ్యకి చెప్పింది. చిన్నయ్య గబగబా ఇంటిలోని 100 వరహాల సంచిని తీసుకుని గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి అతన్ని తీసుకుని గున్నయ్య ఇంటికి వెళ్ళాడు. చిన్నయ్యని చూసి గున్నయ్య ఏడ్చాడు. అప్పుడు చిన్నయ్య గున్నయ్యని ఓదారుస్తూ, నువ్వు నీ భార్య చనిపోవడానికి పురుగుల మందుకు నేను డబ్బులివ్వాలా? పిచ్చివాడా! ఊరివారు ఎంతమంది ఏమన్నా నేను నీ మంచి స్నేహితున్నని చెప్పావు. ఇదేనా ఆ స్నేహం? స్నేహితుడివైన నిన్ను ఆపదలో ఆదుకోకపోతే నేనెందుకు? ఇదిగో ఈ 100 వరహాలు ఉంచు. మంచిగా వైద్యం చేయించుకో. ఇక నీ భూమి 10 ఎకరాలు గ్రామాధికారి ద్వారా నేనే కొన్నాను. ఇవిగో ఆ కాగితాలు. ఆ భూమి నీదే. ఇకనైనా లోకం పోకడ తెలిసి జాగ్రత్తగా ఉండు. ఇవేవీ నువ్వు నాకు తిరిగివ్వనవసరం లేదు. మన స్నేహానికి నేనిస్తున్న కానుక అనగానే గున్నయ్య ఏడుస్తూ, నాకిప్పుడు స్నేహితుడి విలువ, స్నేహం విలువ తెలిసింది చిన్నయ్య. మళ్ళీ ఇంకొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. పూర్వం మాణిక్యపురం అనే గ్రామంలో సుధాముడు, రాజేంద్రగుప్త అని 2 స్నేహితులుండేవారు. వారిద్దరూ ఆ పక్కనే ఉన్న ఆనందపురం గురుకులంలో రమణ మహర్షి అనే గురువు వద్ద విద్యాభ్యాసం చేశారు. వారి విద్యాభ్యాసం పూర్తయిన అనంతరం రమణ మహర్షి ఒకరోజు ఇద్దరినీ పిలిచి, నాయన్లారా, నేటితో మీ విద్యాభ్యాసం పూర్తయింది. మీ జీవనాలను కొనసాగించవచ్చు అని సుధాముడితో, నాయనా సుధామా, నీవు వైద్యశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించావు కనుక వైద్య వృత్తినే చేస్తూ జీవనం కొనసాగించు అని రాజేంద్రగుప్తతో, రాజేంద్రగుప్త, నీవు వ్యాపారంలోని మెలకువలన్నీ అభ్యసించినావు కాబట్టి అత్యాశ లేకుండా, ప్రజలను లాభాలకై పీడించకుండా సరసమైన వ్యాపారం చేస్తూ జీవించు. మీకు శుభం కలుగ్గాక అని ఆ ఇద్దరినీ దీవించి పంపించాడు. సుధాముడు తనకు తగిన కన్య అయిన కోమలిని పెండ్లి చేసుకుని మాణిక్యపురంలోనే వైద్యవృత్తి ప్రారంభించాడు. అతను మాణిక్యపురం పక్కనే ఉన్న అడవిలోని రకరకాల మూలికలను, చెట్టు బెరడులను తెచ్చి కషాయాలుగాను, గోళీలుగాను, లేహ్యాలుగాను, చూర్ణముగాను తయారుచేసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సరసమైన ధరలకు వైద్యం చేస్తూ అపరధన్వంతరిగా పేరు తెచ్చుకున్నాడు. అతని భార్య కోమలి సుధామునికి మందుల తయారీలో సహాయం చేస్తూ ఉండేది. రాజేంద్రగుప్త ఆర్యపురానికి చెందిన అంజలి అనే అమ్మాయిని వివాహమాడి ఇల్లరికపు అల్లుడిగా ఆర్యాపురంలోనే వ్యాపారం ప్రారంభించాడు. రాజేంద్రగుప్త అప్పుడప్పుడు తన భార్య అంజలితో సుధాముడికి తనకీ ఉన్న స్నేహం గురించి, వైద్య వృత్తిలో అతని ప్రావీణ్యత గురించి చెప్పేవాడు. అలాగే సుధాముడు కూడా తన భార్య కోమలికి తనకు రాజేంద్రగుప్తుడికి ఉన్న స్నేహం గురించి, అతను వ్యాపారంలో బాగా స్థిరపడ్డాడన్న విషయం గురించి చెప్పేవాడు. కోమలి కూడా ఆ విషయాలు విని ఆనందపడేది.
సుధాముడు తన వైద్యం చేసేవారు ఎవరినీ ఇంత కావాలి అంత కావాలి అని అడిగేవాడు కాదు. వారు ఎంత ఇస్తే అంతా తీసుకునేవాడు. అందువలన అతని పరిస్థితి ఏ రోజు బత్యం ఆ రోజే అన్నట్టుగా ఉండేది. దానికి తోడు సుధామునికి 2 పిల్లలు కూడా పుట్టారు. దానితో అతని పరిస్థితి తినడానికి కూడా ఇబ్బంది పడేలా తయారైంది. అయితే సుధాముడి పరిస్థితి అంతా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు రాజేంద్రగుప్త. 1-2 సార్లు సుధాముణ్ణి తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. కానీ రాజేంద్రగుప్త తన పేదరికపు పరిస్థితిని తెలుసుకుని సహాయం చేయడానికి రమ్మంటున్నాడని గ్రహించి సుధాముడు తన వృత్తిరీత్యా ఒత్తిడిగా ఉన్నానని రాలేను అని తిరిగి వర్తమానం పంపాడు. అయితే ఒకసారి రాజేంద్రగుప్త స్వయంగా సుధాముడి ఇంటికి వచ్చి, సుధామా, ఎలా ఉన్నావు? మన గురుకులం పూర్తయిన తర్వాత మళ్ళీ కలుసుకోనేలేదు. వ్యాపారం పని మీద ఈ ఊరి మీద వెళుతుండగా నిన్ను చూసి పోదామని వచ్చాను. నీ భార్యను పరిచయం చేయవా? అనగానే సుధాముడు తన భార్య కోమలిని పిలిచి పరిచయం చేశాడు. కోమలి రాజేంద్రగుప్తునికి నమస్కరించి ఉన్నంతలో చక్కని భోజనం వడ్డించింది. రాజేంద్రగుప్త తిరిగి వెళ్తూ, ఇదిగో ఈ డబ్బు ఉంచు అంటూ కొంత డబ్బు ఇవ్వబోయాడు. కాని సుధాముడు, వద్దు, మన స్నేహం అలాగే ఉండని అని తిరస్కరించాడు. ఇది జరిగిన కొద్ది రోజులకి మాణిక్యపురం చుట్టుపక్కలంతా విపరీతమైన కరువు వచ్చింది. 2-3 రోజులకు ఒకసారి తినడానికి కూడా తిండి గింజలు దొరకడం కష్టమైన పరిస్థితి ఏర్పడింది. సుధాముడి ఇంట్లో గంజి తాగడానికి నూకలు లేక మంచినీళ్లు తాగి కడుపు నింపుకునే పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు కోమలి భర్త సుధాముడితో, ఏవండి, మన ప్రాంతమంతా తీవ్రమైన కరువు తాండవిస్తుందన్న విషయం అందరికీ తెలుసు. మీ స్నేహితుడు రాజేంద్రగుప్తునికి కూడా తెలిసి ఉంటుంది. మీరు అతని దగ్గరికెళ్ళి ధన రూపేణ కాకపోయినా 1-2 నెలలో తిండికి సరుకుల రూపేణ అయినా సహాయం అడగండి. అతను మీకు మంచి మిత్రుడు. మీరు సహాయం అడిగితే కాదనడు. మనం పస్తులుండగలం, కానీ పిల్లలు తిండి లేకుండా ఎన్నాళ్ళు పస్తులుండగలరు? వద్దు కోమలి, నేనడిగితే రాజేంద్రగుప్త ఎంతటి సహాయమైనా చేస్తాడు. అతను నాకు మంచి మిత్రుడు కాబట్టే సాయం అడగలేను. భగవంతుడు ఏమి నిర్ణయించాడో అదే జరుగుతుంది కానీ అన్నాడు సుధాముడు. భర్త స్వాభిమానం గురించి తెలిసిన కోమలి ఏం మాట్లాడలేక ఊరుకుంది. అయితే ఇది జరిగిన మరుసటి రోజు రాజేంద్రగుప్తుని భార్య విషజ్వరం వచ్చి తీవ్ర అస్వస్థతగా ఉందని సుధామునికి కబురు పెట్టాడు రాజేంద్రగుప్త. వెంటనే సుధాముడు ఆర్యాపురానికి బయలుదేరుతూ, కోమలి, నా మిత్రుడు రాజేంద్రగుప్తుని భార్య తీవ్ర అనారోగ్యంతో ఉన్నదట. నేను వెళ్ళి 4 రోజులు అక్కడే ఉండి ఆమె ఆరోగ్యం మెరుగైనాక వస్తాను. అంతవరకు నీవు పిల్లలు జాగ్రత్త అని సుధాముడు ఆర్యాపురం వెళ్ళాడు. ఆర్యాపురంలో రాజేంద్రగుప్తునిది రాజభవనం లాంటి ఇల్లు. అతని భార్య అంజలి నిజంగానే మంచంలో తీవ్ర అనారోగ్యంలో పడి ఉంది. సుధాముణ్ణి చూడగానే రాజేంద్రగుప్తుడు, నా భార్య అంజలిని నీవే ఎలాగైనా బతికించాలి మిత్రమా అని సుధాముణ్ణి పట్టుకుని ఏడ్చాడు. రాజేంద్రగుప్తుణ్ణి ఓదార్స్తూ, మిత్రమా, భయపడకు, ఆమెను తిరిగి మామూలు మనిషిని చేసే బాధ్యత నాది అని సుధాముడు ఏదో మూలికలు ఆకులను మందులుగా తయారుచేసి ఆమె చేత త్రాగించాడు. 10 రోజులలో అంజలి ఆరోగ్యం మెరుగై ఆమె మామూలు మనిషిగా అయ్యింది. తన భార్యను బ్రతికించినందుకు రాజేంద్రగుప్తుడు ధన్యవాదాలు చెప్పాడు. ఇక నీ భార్యకు జీవితకాలంలో అనారోగ్యం రాదు అని చెప్పి సుధాముడు తన ఇంటికి బయలుదేరాడు. అయితే సుధాముడు ఇంటికి చేరినప్పటికీ ఇంట్లో
ఒక సంవత్సరానికి సరిపడా గ్రాసం ఉంది. సుధాముణ్ణి చూసి, కోమలి, ఏవండి, మీరు వెళ్ళిన 2 రోజులకే మీ స్నేహితుడు రాజేంద్ర గుప్తా ఇవన్నీ పంపించారు. మీకు ఇవ్వమని ఈ లేఖ కూడా పంపించారు. అని ఒక లేఖ ఇచ్చింది. ఆ లేఖలో ఇలా ఉంది: మిత్రమా, నా భార్య అనారోగ్యాన్ని ఖచ్చితంగా నువ్వు నయం చేయగలవన్న నమ్మకం నాకుంది. నువ్వు ఎంత దరిద్రాన్ని కరువుని అనుభవించినా ఊరికే ఏమీ తీసుకోవని నీ ఇంటికి వచ్చిన రోజునే అర్థమయ్యింది. మిత్రునిగా నీకు సాయం చేయడానికే భగవంతుడు నా భార్యకు అనారోగ్యం ఇచ్చాడేమో. అందుకే నీవు పంపినట్టుగానే ఈ గ్రాసం పంపాను. నా భార్య ప్రాణాన్ని నిలిపిన నీకు జీవితాంతం పోషించిన రుణం తీరదు. సెలవు, నీ మిత్రుడు రాజేంద్ర గుప్తా. ఆ లేఖ చదివి అంత మంచి మిత్రుడు ఉన్నందుకు సుధాముడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చీమకుర్తి అనే గ్రామంలో సాంబయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను వ్యవసాయ కూలీగా పనిచేసేవాడు. తను చెప్పిన పని ఏదైనా వెంటనే సక్రమంగా చేసినందుకు సాంబయ్యను పిలిచి గ్రామాధికారి, సాంబయ్య, నువ్వు చేసిన పనికి ఇదిగో ఈ మూల్యం ఉంచు. అయ్యా, నేను మీరు చెప్పిన పని డబ్బులు ఆశించి చేయలేదయ్యా. మీ దయ నా మీద ఉంటే చాలు. సాంబయ్య భార్య శాంతమ్మ పేరుకు తగ్గట్టుగానే ఉత్తమ ఇల్లాలు. భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలని ఇంటి పెరట్లో రకరకాల కాయగూరల్ని ఆకుకూరల్ని పెంచి కాయగూరల ఖర్చు లేకుండా ఆ డబ్బును పొదుపు చెయ్యడమే కాకుండా భర్త పొలం పనికి పోగానే తను ఊరు బయట ఉన్న తోటల్లోకి వెళ్ళి అక్కడ ఎండి పడి ఉన్న కర్రపుల్లలను తెచ్చి వంటకు వాడడమే కాకుండా మిగిలిన పుల్లలను చిన్న చిన్న మోపులుగా కట్టి అమ్మేది. ఇలా చెయ్యగా వచ్చిన డబ్బులను పొదుపుగా దాచి పండుగలు వచ్చినప్పుడు భర్త సాంబయ్యకు తనకు సంతకు వెళ్ళి మంచి బట్టలు కొనేది. అది చూసి సాంబయ్య, శాంత, ఇంత మంచి బట్టలు కొనడానికి నీకు డబ్బులు ఎక్కడివి? నీవు కూలి పనికి వెళ్ళిన తర్వాత నేను ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు చేసి కూడబెట్టిన డబ్బులయ్యా ఇవి. నువ్వు సంతోషంగా ఉంటేనే కదా నాకు తృప్తి అని అనేది శాంతమ్మ. అయితే సాంబయ్య ఇంటి ప్రక్కనే సూరయ్య అనే వ్యక్తి ఉన్నాడు. అతడు స్వార్థపరుడు, గర్విష్ఠే కాక అసూయపరుడు. అతనికి ఎవరు ఎదురుపడినా ఆపి, నీకేమయ్యా, 10 ఎకరాల పొలం ఉన్న ఆసామివి. ఒకప్పుడు మా తాతలకు కూడా 50 ఎకరాలు ఉండేవట. అమ్మేశాడు. లేకుంటేనా నీకన్నా నేను గొప్పగా ఉండేవాణ్ణి అనేవాడు. సూరయ్య భార్య అనసూయ కూడా భర్తకు ఏ మాత్రం తీసిపోకుండా తమ పొరుగునే ఉండే సాంబయ్య భార్య శాంతతో, ఇదిగో శాంతమ్మ, మా తాతలు మా నాన్నలు కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేకుండా అన్నం తినేవారు కాదట. వారి మూతులు రోజంతా నేతివాసనతో ఘుమఘుమలాడేవంట. అలాగే మీసాలకు ఎప్పుడూ సంపంగి నూనె వాడేవారట. ఇప్పుడంటే ఆస్తులన్నీ పోయి మేము ఇలా ఉన్నాము గాని గ్రామాధికారిని మించిన బంగ్లాలో ఉండవలసిన వాళ్ళం. సరే గాని ఈ పూట ఏం కూర చేశావు? కొంచెం ఉంటే పెట్టమ్మా అనగానే, ఈరోజు చేపల కూర వండానమ్మా, ఇస్తానుండు అని గిన్నెలో పెట్టి ఇస్తే, అబ్బో చేపల కూరే, మీ పని బావుందమ్మా అని అసూయగా మాట్లాడేది. ఆ భార్యాభర్తలిద్దరి సంగతి తెలిసిన శాంతమ్మ నవ్వి ఊరుకునేది. అయితే వేసవి కాలంలో పొలం పనులు పెద్దగా ఉండవు కాబట్టి ఊరి బయట ఉండే
చింత చెట్లను గ్రామాధికారి ద్వారా కొనేవాడు. చెట్లనున్న పండ్లు బాగా పండగానే కోసి ఆ చింతపండును చుట్టుపక్కల ఊళ్ళల్లో సరసమైన ధరకి అమ్మేవాడు సాంబయ్య. ఆ చింతపండు వ్యాపారం మీద కూడా సాంబయ్య కుటుంబానికి మంచి రాబడి రావడం చూసి అసూయ చెందిన సూరయ్య ఆ సంవత్సరం చింతతోపు వేలంపాట తనకే ఇవ్వాలని గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి గొడవ పడతాడు. కానీ గ్రామాధికారి, సూరయ్య, నీకు కావాలంటే మామిడి తోటలు తీసుకో. చింతతోపు సాంబయ్య చేసుకుంటున్నాడు కదా, అవి అతనికి వదిలేయి. లేదు, నాకు చింత తోటలే కావాలి. కావాలంటే మామిడి తోటలు సాంబయ్యని చేసుకోమనండి. నాకు చింత తోటలే కావాలి అని పట్టుపట్టి చింత తోటలు తీసుకున్నాడు. సూరయ్య సాంబయ్య మీద అసూయతో చింత తోటలు తీసుకున్నాడు కానీ వాటిని ఎలా చెయ్యాలో తెలీదు. చింత చెట్లన్నీ బాగా పండ్లు పండి నిండుగా ఉన్నాయి. వాటిని కొయ్యడానికి చింత చెట్లు ఎక్కి దిగి సూరయ్య చాలా అవస్థపడ్డాడు. అంతేకాకుండా ఒక చెట్టు చివర కొమ్మన ఉన్న చింతపండ్లను తెంపడానికి బాగా పైకి ఎక్కిన సూరయ్య కొమ్మ విరిగి అక్కడి నుండి కింద పడ్డాడు. అలా కిందన పడడంతో సూరయ్య నడుము విరిగింది. లేవలేక కుయ్యో ముర్రో అంటున్న సూరయ్యను చూసి అటుగా తన ఎడ్లబండి మీద వస్తున్న సాంబయ్య అతన్ని బండిలో వేసుకొని ఆసుపత్రికి తీసుకువెళ్ళి నడుముకు కట్టుకట్టిస్తాడు. పరామర్శించడానికి వచ్చాడు గ్రామాధికారి. గ్రామాధికారిని చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ సూరయ్య, అయ్యా, నా పరిస్థితి చూశారు కదా, చింతతోపును కూడా సాంబయ్యకు ఇచ్చేయండి అన్నాడు. అప్పుడు గ్రామాధికారి సూరయ్యని చూస్తూ, సూరయ్య, ఇదంతా నీవు అసూతో సాంబయ్య మీద ఏసుతో కొని తెచ్చుకున్న తంట. చూసావా, అసూయ నీకు ఎంతటి అనర్థాన్ని తెచ్చిందో. ఇక నుండైనా నీవు అసూయ లేకుండా అందరితో చక్కగా ఉండు సాంబయ్యలాగా. మరో మంచి కథతో కలుద్దాం. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చూపించండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.